జిల్లా సాధిద్దాం. జై లస్కర్ జిల్లా, జై లస్కర్ జిల్లా, జై లస్కర్ జిల్లా, జై లస్కర్ జిల్లా. మనతో ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి. అన్న నమస్తే. ఏంటన్న అసలు మీ డిమాండ్ ఏంటి? అంటే మేము ఈ హైదరాబాద్ జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సో మేమేం చెప్తున్నామంటే సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి 7 జిల్లాలు కలిపి ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి 7 కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలకు కలిపి మీరు ఒక జిల్లా చేయమంటారు. అంటే గతంలో ప్రభుత్వం చేసినప్పుడు ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీకి 2 కాన్స్టిట్యున్సీలకు 3 కాన్స్టిట్యున్సీలు కూడా జిల్లాలు చేసినప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఇంత 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సో పరిపాలన సౌలభ్యం ఇబ్బంది అవుతుంది. రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మిగతా పబ్లిక్ ఏదైనా డైలీ దినచర్యలో సర్టిఫికేట్స్ పొందడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలందుకు చాలా డిలే జరుగుతుంది. హైదరాబాద్ పోయి అడుక్కునే బదులు మా సికింద్రాబాద్ ప్రత్యేకంగా మాకు జిల్లా ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో 33 జిల్లాలు చేసినప్పుడు మీరు ఈ డిమాండ్ చేయలేదా? వాళ్ళ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో కూడా అప్పట్లో ఉన్న సర్కంస్టెన్స్లు అడగలేదు, నాకు ఐడియా లేదు. మేము ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా పునర్విభజన చేస్తా అని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ టైంలోనన్నా కనీసము మా యొక్క జిల్లాకు ప్రత్యేక జిల్లా సాధించుకోవాలని చెప్పి మా యొక్క డిమాండ్ తోటి మేము ముందుకొచ్చినాము. ఈ విషయంలో మేము మొన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసి వీటి మీద డిస్కస్ చేసుకుందామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 33 జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాల సంఖ్య అనుకుంటున్నారని ప్రభుత్వం పక్క చెప్తుంటే మీరు మళ్ళీ కొత్తగా తెర మీద తీసుకోరు ఇంకో జిల్లా కావాలని, అంటే మీకు సాధ్యమైతే అనుకుంటున్నారా? మేము అడిగేది 33ని 34 చేయమని అడగట్లే. మేము ఎట్లాగో ముఖ్యమంత్రి గారు జిల్లా పునర్విభజన చేద్దామనేది అనుకుంటున్నారు. సో ఆయన ఉద్దేశంలో కూడా కొన్ని తగ్గించాలా పెంచాలా అనే ఈక్వేషన్లో ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరూ తెలుసు, పత్రికా విలేకరులు కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే 3 జిల్లా కలెక్టర్ 3 జిల్లా కలెక్టర్ని కలిసి ఆ యొక్క కాన్స్టిట్యున్సీ సంబంధించిన సమస్యలు 3 కలెక్టర్ని కలవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అంటే కరెక్ట్గా జరగలేదు గతంలో జరిగినప్పుడు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీని కనుక జిల్లా చేయగలిగితే ఆ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వానికి నివేదించడం అనేది చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీని ఈ క్రైటీరియా తీసుకొని జిల్లాలు చేయమంటాం తప్ప 33, 34 చేయమని చెప్పి మేము ఎక్కడ అడగట్లేదు. అదొక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా వస్తున్నట్టుంది. మేము 33, 34 అడగట్లా. పునర్విభజనలో భాగంగా సికింద్రాబాద్ అంటే పార్లమెంటు కాన్స్టిట్యున్సీలని క్రైటీరియా తీసుకొని మేము విభజించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్లమెంటు విభజిస్తే 17 జిల్లాలు అవుతాయి కదా, అంటే మీకు ఓకేనా మరి? అంటే మేము అనేది అదే అందరికీ కూడా పరిపాలన సౌలభ్యం. మా ఇప్పుడు వేరే జిల్లాలలో మళ్ళీ అది వేరే కాంట్రవర్సీ కావచ్చు, వేరే వాళ్ళతో గురించి మాట్లాడడం. మాకు వచ్చిన హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో 1956లో కూడా సికింద్రాబాద్ సపరేట్ మేయర్ ఉంటుండే. ఈ 56 తర్వాత ఏమైంది, ఎంసీహెచ్ ఏర్పడేటప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో మెర్జ్ చేశారు. సికింద్రాబాద్ జిల్లా కలిపి ఒకటే చేశారు. మేము గతంలో ఉన్నట్టు మాకు కూడా ఏంటంటే సికింద్రాబాద్ జిల్లా చేస్తే సపరేట్ కార్పొరేషన్ వస్తుంది, మా ఫండ్స్ మాకే నిధులు వస్తాయి. ఇక్కడ జరిగిన ఫండ్స్ కలెక్షన్ అంతా కూడా మాకు ఇక్కడే అభివృద్ధి జరుగుతుందని మా యొక్క డిమాండ్. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని కాకుండా ఇంకెవరెవరిని కలిసారు? ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని కలిపి మాకు ఇక్కడ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. ఇక్కడ స్పీకరు గడ్డం ప్రసాద్ గారిని కూడా కలిసి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన సికింద్రాబాదు పార్లమెంటు అంటే రాజ్యసభకు ఎన్నికైనటువంటి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా కలిసి ఈ యొక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క జిల్లాలో ప్రాతినిధ్యం ఇప్పుడు మొన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏవైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, పద్మారావు గారు కానీ, మాగంటి గోపీనాథ్ గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, మనకు కాలేరు వెంకటేష్ కానీ, ముఠా గోపాల్, ఈ లోకల్గా ఉన్న 7 ఎమ్మెల్యేలను కూడా కలిసి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జిల్లా మీరుందు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి మాట్లాడడం కానీ రేపు అసెంబ్లీలో కానీ ఈ విషయంలో చర్చించాల్సిందిగా వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి సానుకూలంగానే ఉన్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళు కూడా లెటర్లు ఇచ్చారు మాకు అందరికీ. అంటే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తూ స్పీకర్ గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, కాలేరు వెంకటేష్ గారు కానీ అందరూ లెటర్స్ ఇచ్చారు మాకు. గత ప్రభుత్వంలో మీరు మంత్రికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే, అప్పుడు డిమాండ్ చేయకుండా ఇప్పుడు డిమాండ్ చేయడం ఏంటి అసలు? అంటే అదే చెప్తున్నది, ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం 2000లో ఎందుకు వచ్చింది, గతంలో ఎందుకు రాలే అంటే కొన్ని కారణాలు ఉంటాయి. సో ఆ కారణం చేతి ఇప్పుడు ఆ జిల్లాలో జరిగే అన్యాయాన్ని గురించి ఇప్పుడు మేము మాట్లాడాలనుకుని ఇప్పుడు ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే సానుకూలంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే జిల్లా పునర్విభజన చేయాలనేది ఒక ప్రతిపాదన ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదన సమయంలో కూడా మేము ప్రభుత్వాన్ని నివేదించకపోతే మళ్ళీ సికింద్రాబాద్ అనేది అనగారిపోతుంది, అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి విధంగా సానుకూలంగా స్పందిస్తారని మా యొక్క ఆశాభావం.
ఉద్యమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? అంటే మేము ఫిబ్రవరి 14న ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లా సాధన కోసం లష్కర్ సాధనా సమితి పేరుతోటి ప్రభుత్వంలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరూ అంటే ఈ కాన్ఫరెన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులందరినీ కూడా కలిసి వారి యొక్క మద్దతు, తర్వాత ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జి గారు ఉన్నారో వారిని కలిసినాము. ప్రధానంగా ఈ యొక్క జిల్లాల పునర్విభజనలో కీలక పాత్ర వహించేటటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కలవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇన్ఛార్జి మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కొత్తగా పార్లమెంట్ ఇన్ఛార్జి వచ్చారు కాబట్టి వారిని కూడా కలిసి త్వరలో ఇస్తాము. ప్లస్ దీనిలో భాగంగా దానం నాగేందర్ గారు కూడా మాకు లెటర్ ఇచ్చారు. ప్లస్ ఆయనే స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మా యొక్క డిమాండ్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని పట్ల ముఖ్యమంత్రి కూడా ఆ రోజు మేము కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత దీని మీద మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 1,50,00,000 మంది జనాభా ఉన్నారు. సో ఈ జనాభాలో పరిపాలన దానికి సంబంధించినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడ కానీ దూరం పోవాల్సి వస్తుంది. అదే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే మాకు పరిపాలన సౌలభ్యం చాలా ఈజీగా ఉంటుంది అనేది మా యొక్క కోరిక. లష్కర్ జిల్లా సాధన సమితి ఏర్పాటుకి కారణం అన్నలు పెద్దలు అందరూ అన్నీ ఊహించుకొని ముందుకు వెనుక అన్ని ఆలోచన చేసుకొని ఈ యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ జిల్లా జనాభా ఎక్కువైంది. అంతకుముందు 33 జిల్లాలు ఉన్నా అప్పుడు లేనిది ఇప్పుడు మరి ప్రతిపాదన ఇప్పుడెందుకు తెచ్చినారా అనే ప్రశ్నకి ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది. దానికి మరి హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ని జిల్లాగా ఎందుకు మార్చాలంటే అక్కడ వ్యవస్థ, అక్కడ పరిపాలనా యంత్రాంగం, అక్కడ ప్రజలే కానీ కొన్నిటికి వచ్చిన ఫండ్స్ కానీ గవర్నమెంట్ పరంగా సికింద్రాబాద్ జిల్లాకి అంటే రావడం, నిధులు రావడము చాలా అన్యాయం జరుగుతున్నది యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ కలెక్షన్స్ కానీ అంటే కరెంటు బిల్లులు కానీ, నల్ల బిల్లులు కానీ, ఇంకే బిల్లులు అయినా ఎటువంటి ట్యాక్సులు కానీ అక్కడ తీసుకురావట్లేదు అధికారులు యంత్రాంగం ముందు. కానీ ఇక్కడ కడుతున్నారు. ఇక్కడ కట్టిన సికింద్రాబాద్లో కట్టినవన్నీ హైదరాబాద్లో డెవలప్మెంట్కి వాడుతున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్కి వాడుతున్నారు కాబట్టి మా సికింద్రాబాద్ జిల్లాకి మాకే కావాలి, మా డెవలప్మెంట్కి మేము ఇచ్చిన డబ్బులన్నీ అటే ఎక్కువ వెచ్చించి ఖర్చు పెడుతున్నారు కాబట్టి మా సికింద్రాబాద్ జిల్లాకి ఖర్చు పెట్టాలి. అలాగే యంత్రాంగం, అధికార యంత్రాంగాలు ఇప్పుడు అధిక జనాభా ఉండడం వల్ల వారికి యంత్రాంగాల దగ్గరికి పోవడానికి ప్రతి విషయంకి పోవాలంటే జనాభా ఎక్కువైపోయి మరి యంత్రాంగ ఇది కూడా సమీకరణ సరిగ్గా లేదు. కాబట్టి అధికార యంత్రాంగం అక్కడ ఇక్కడ విభజిస్తే ఎక్కడ సికింద్రాబాద్ జిల్లాకి సంబంధించిన యంత్రాంగం ప్రజలకి ఉపయోగపడుతుంది, అక్కడ జనాభా అక్కడ యంత్రాంగానికి సరిపోతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సికింద్రాబాద్ జిల్లాని మరి ప్రత్యేకంగా చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే విధానంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ పవన్ కుమార్ గౌడ్ గారు పెట్టిన ఈ మేము ఎంబడి ఉండి ఈ సాధింపు చర్యలలో మేము ఎంతైనా ఉద్యమంగా చేసి సాధించాలని ఉద్దేశంతో ఉన్నాం. ఇంకొకటి, అన్ని పార్టీలను కలిసిరా ఓన్లీ అధికార పార్టీ? ఆ ఎమ్మెల్యే అందరినీ కలిసినాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ నుంచి వారు ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా మేము కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికై వారు కూడా ఇప్పుడు కేంద్ర రాజకీయంలో ఉంటూ ప్లస్ ఆయన గవర్నర్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? అన్ని పార్టీల నుంచి కలుస్తున్నారు కదా. గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు కూడా నేను కలిసి బాగుంది ప్రతిపాదన, నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన, నేను కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మాట్లాడతానని చెప్పి బండారు దత్తాత్రేయ గారు చెప్పారు. అట్లాగే మోహన్ రావు గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ మన బీజేపీ నుంచి, ఆయన కూడా రిక్వెస్ట్ చేసినాం. ఆయన కూడా నేను ఇది మంచి ప్రతిపాదన అయితే సీఎం గారి దృష్టికి నేను కూడా తీసుకెళ్తానని చెప్పారు. సో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కట్టుకొని మా యొక్క జిల్లా సాధనకు మేము ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. అసదుద్దీన్ ఓవైన్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాము. ఎందుకంటే ప్రధాన పాత్ర హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ జిల్లా కాబట్టి హైదరాబాద్ జిల్లాకి మేజర్గా ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళ ఇదిలో ఉంటుంది కాబట్టి వారి యొక్క మద్దతు కోసం కూడా మేము అసదుద్దీన్ గారిని, అక్బరుద్దీన్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది టైం కోసము. ఈ త్వరలో వారు కూడా కలిసి ఈ యొక్క విజ్ఞాపనను, ఈ యొక్క వినతిని వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి మా యొక్క ప్రయత్నం. ఈరోజు అంటే సంబంధించిన కార్యక్రమం ఈరోజు అక్కడి నుంచి లేదా పాదయాత్ర అయితే ఈరోజు ఈ రిక్వెస్ట్లో భాగంగా ఫస్ట్ ఆ అమ్మవారి దయ ఉండాలని చెప్పి ఉద్దేశంతో సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు మా యొక్క కమిటీ మెంబర్లు అందరూ కూడా పాదయాత్రగా ఆ ఇరువురు అమ్మవారిని దర్శించుకొని సికింద్రాబాద్ జిల్లా సాధనలో ఆ యొక్క ఇద్దరు అమ్మవార్ల కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ
ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం. వచ్చే వారం ఏంటంటే మళ్ళీ బల్కంపేట్ అమ్మవారి దేవాలయం నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం వరకు కూడా కాలినడకల్ని వెళ్ళి ఈ యొక్క జిల్లా సాధనలో ఇటు యంత్రాంగంతో పాటు అటు అమ్మవారి దయాలు కూడా ఉండాలని చెప్పి ఆ యొక్క జగన్మాత కృషితోటి ఆమె యొక్క దయతోటి కూడా ఈ యొక్క జిల్లా సాధన కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చర్చ్ కానీ అన్ని తరాల అన్ని రంగాల అన్ని యొక్క వర్గాలతోటి కూడా కలిసి ఆ యొక్క ప్రార్థనా మందిరం కూడా దర్శించుకొని మా జిల్లా సాధనకు అన్ని రకాలుగా మద్దతు కూడా భాగంగా మేము ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. లష్కర్ జిల్లా సమితి సికింద్రాబాద్ జిల్లా సమితి సాధన కమిటీ చెప్తుంది ఏంటంటే ప్రతిసారి మేము దాదాపు హైదరాబాద్ ఈ సికింద్రాబాద్ నిధులన్నీ హైదరాబాద్లో వెచ్చిస్తున్నారు, సికింద్రాబాద్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈ కొత్త జిల్లా డిమాండ్ తీసుకొచ్చినాం. పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కలిపి ఒక సికింద్రాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.